ఈరోజు ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ పెట్టుకున్న మన చికెన్పల్లి సంఘంలో విచ్చేసిన మన చికెన్పల్లి స్టూడెంట్స్ గర్ల్స్ అండ్ బాయ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. అదేవిధంగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ విచ్చేసిన మన చికెన్పల్లి మహిళలకు వాళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు వేదికను అలంకరించిన మన పెద్దలు గారికి, మన కేంద్ర సంఘం అధ్యక్షులు కొండయ్య గారికి, కేంద్ర సంఘం ప్రధాన సెక్రటరీ శ్రీనివాస్ గారికి, కేంద్ర సంఘం క్యాషియర్ గారికి, అదే చికెన్పల్లి సంఘం నా సీనియర్స్ సుదర్శన్ అందరికీ నాకు నమస్కారం. ఈ యొక్క ప్రోగ్రాం మనం ఎవరైనా జరుపుకుంటున్నామంటే ఇది మన గొప్ప కాదు. మన పెద్దలు డాక్టర్ కొనాల యాదగిరి గారు, తాతపల్లి వీరస్వామి గారు, పీజీ పాపయ్య గారు, ఈరోజు వేదిక మీద కూర్చున్న పెద్దలు శ్రీ నారాయణ గారు, కొండయ్య గారు ఆశీస్సులతో ఆ రోజు చేపట్టిన 792లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళ అద్భుతాలలో ఈ ప్రోగ్రాంలో చికెన్పల్లి సంఘంలో జరుపుకుంటున్నారు. మాకు చాలా గౌరవంగా. కానీ ఒకటేంటంటే ఈరోజు కూడా ఆ ముగ్గురు లేదు, ఆ రోడ్డు మనం ఈరోజు తలుచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది మనకి. సో ఈ ప్రోగ్రాంకి ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు రేపటి ఇలా ముందు కూర్చున్న మన చిన్నారులే ఇంతమందికి చెప్పినట్టు మన మనోజ్ కుమార్ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు మన చికెన్పల్లి కమిటీలో పిల్లలకి ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ, ఎలాంటి ఒడిదొడుకు ఉన్నా కానీ ఆఫ్టర్ 10th ధైర్యంగా రాండి. చికెన్పల్లి సంఘం కమిటీ, ఎడ్యుకేషన్ కమిటీ, చికెన్పల్లి సంఘం మెంబర్స్ కూడా ఉంటారు. అదేవిధంగా ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ కొంతమంది తెలుసు తెలియదు. స్టూడెంట్స్ మీరు మాత్రం చికెన్పల్లి ఎడ్యుకేషన్ కమిటీ వాళ్ళు వెంబడి పడండి. మన చికెన్పల్లి ఎడ్యుకేషన్ కమిటీలో సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంత పోకండి పడకండి. యోగా మన ఎడ్యుకేషన్ ప్రోగ్రాంలో చెప్పుకోవచ్చు ముఖ్యమైన విషయం. దానికి మన రవికుమార్ నవీన్ ఉన్నాడు, పిటి రవీన్ ఉన్నాడు, చిత్రాంజన్ ఉన్నాడు. వీళ్ళు సహకారం తీసుకొని ఇంకా ముందుకు మనం పోవాలి. ఎందుకంటే మనం పేరెంట్స్ ఎంత కష్టపడాలో వాళ్ళు ఆ కష్టాలు మనకు పడద్దు అంటే మాత్రం ఓ మాట లేదు. తర్వాత అప్పులు అడగకపోతే చదువు గురించి ఏది పరిస్థితులు ఏది కావాలంటే అది అడుగుతాం. చదువు గురించి ఏది కావాలంటే అది అడుగుతాం. ఓ మాట పడద్దు. ఇటు మన చికెన్పల్లి కమిటీ ఉంది. ఈరోజు మన అదృష్టం కొద్ది కేంద్ర సంఘం కూడా వాళ్ళకు ఎల్లవేళ అండగా ఉంది. ఎందుకంటే అక్కడ కేంద్ర సంఘం అధ్యక్షులు మన వాళ్ళు ఆయనతో పాటు మన ప్రధాన కార్యదర్శి దుబాయ్ శ్రీనివాస్ గారు కూడా ఇచ్చేసారు ఈరోజు ప్రోగ్రామ్కి. అదే మన ప్రెసిడెంట్ కూడా ఇచ్చేసారు. ఇలాంటి ప్రోగ్రామ్ మన చికెన్పల్లి మహిళ అమ్మాయి చెప్పింది శ్రీలంగా ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రామ్స్ అండి. కంపల్సరీ ఈ ప్రోగ్రామ్స్ మన చికెన్పల్లి మీద మన గొప్ప కాదు. ఈ ప్రోగ్రామ్ని ఈ కేంద్ర సంఘం ఆదరణ చేస్తే మన రవికుమార్ గారు చెప్పారు చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే చికెన్పల్లి అత్యంత మంది చికెన్పల్లి చేస్తున్నాం. అంటే వాళ్ళు చూసుకుంటుంది కేంద్ర సంఘం ఇది చికెన్ అట్లా కాకుండా ఈ ప్రోగ్రామ్ని కేంద్ర సంఘం ఆదరణగా చేపట్టి రేపు 10వ తారీఖు ఎడ్యుకేషన్ కమిటీ మీటింగ్ కూడా మన చికెన్పల్లి నుంచి కూడా భారీ ఎత్తున అడిగి వెళ్తాము. మన సలహా అడిగి వెళ్తాము చెప్పించి నెక్స్ట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయించుకుందాం. చిన్న చిన్న ప్రోగ్రామ్ మనం చేసుకుందాం, పెద్ద పెద్ద ప్రోగ్రామ్ మనం పెద్ద వాళ్ళ ఆలోచన చేయించుకుందాం అని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా 92, 93లో ఇక్కడ మీ ముందు కూర్చున్నారు చదువు చిత్రంజన్ గారు. ఈరోజు ఆయన ఎన్ని ఫ్యామిలీలో అడుగుదడుగులు పడి ఈరోజు మన కేంద్రం అంటే ప్రభుత్వ పరంగా బీసీ మన కులం ఉంది. బీసీ టీఎన్టీలో సౌత్ ఇండియాకి జనరల్ సెక్రటరీగా ఎన్నుకోబడింది. అంటే ఈ యొక్క మన స్టూడెంట్స్ అందరూ గమనించలేదంటే ఈడ కూర్చున్నాయి. 90 నుండి ఇక్కడ కూర్చున్నాడు. అదే మాకు 90 నుండి ఇక్కడ కూర్చున్నాడు. అదే పిటి ప్రైవేట్ 90 నుండి ఇక్కడ కూర్చున్నాడు. నవీన్ ఇక్కడ కూర్చున్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, ఇంటర్నేషనల్లో ఉన్నారు. మన చిత్రాన్ని పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనేది మనకు చిన్న అనిపించవచ్చు. కానీ సౌత్ ఇండియాలో బీజేపీ తరఫున డిఎన్పీ సెక్రటరీగా కావడం అనేది ఆసమాసి పని కాదు.
అది మరి ఆర్ కృష్ణయ్య గారు బీసీ కోటాల్లో ఎమ్మెల్యే అయ్యాడు. అందరికీ పార్టీగా ఎస్సీ కోటాల్లో ఆయన పద్మభూషణ్ అవార్డు తీసుకున్నాడు. నా ఒక ఆలోచన లేదంటే ఇప్పుడు సెక్రటరీతో పాటు ముందుకు ఇంకా ఎన్నో ముందుకు పోవాలని నా ఆలోచన. ఇంకోటి మాకు చిన్న విన్నపం ఏంటంటే మా ఇక్కడ వేదిక నాకు పెద్దలందరూ కూడా మన స్టూడెంట్స్లో పెద్ద స్టూడెంట్ అతను కొంచెం సన్మానించుకుంటే బాగుంటుంది. దాని గురించి స్టూడెంట్ ఉంటుంది అదే నా చిన్న విజ్ఞప్తి. మేము ఢిల్లీ వేదికగా డిఎన్టీ డెవలప్మెంట్ ఫౌండేషన్ స్థాపించి అందులో ప్రప్రథమంగా సౌత్ ఇండియా నుంచి ఫస్ట్ పోస్ట్ నాకే డిక్లేర్ అయింది. ఎందుకంటే నేను మన పెద్దవాళ్ళు కూడా నేను చాలా విషయాలలో అంటే మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఇక్కడ చదువుకున్న విషయాలు బయట ఎక్స్పీరియన్స్ అంతా కూడా చెప్పి మన పెద్దవాళ్ళు కూడా చాలా విషయాలు ఎట్లా కంపెనీస్ ఏర్పడతాయి, ఎట్లా ఫౌండేషన్స్ ఏర్పడతాయి, ఎట్లా సొసైటీస్ ఏర్పడతాయి, ఎట్లా కోఆపరేటివ్ సొసైటీస్ ఏర్పడతాయి, ఇవన్నీ కూడా మేము కోఆపరేటివ్ సొసైటీ సిడిపిఎస్ అంటే ఎప్పుడైతే స్థాపించారో అప్పటి నుంచి అధ్యయనం చేయడం ప్రారంభించాం. అందులో మనకి పునరు నరేంద్ర బాబు గారు కూడా ఎన్నో విషయాలలో ఆయన కోఆపరేటివ్ సొసైటీస్ ఎట్లా నడుస్తాయి వాటి వివరాలు ఏంటని ఆ రోజుల్లో ఒక 30 years కింద కూడా వారు చాలా కూలంకుషంగా బుక్స్ చదివి ఎన్నో విషయాలు మనకు చెప్పేవారు. కానీ మనం ఒకటి మిస్ చేసుకున్నాం గోల్డెన్ ఆపర్చునిటీ. ఆ రోజు కింద మన సొసైటీని మన కోఆపరేటివ్ సొసైటీగా మనం రిజిస్టర్ చేస్తే ఈ రోజు వన్ ఆఫ్ ద బెస్ట్ కోఆపరేటివ్ సొసైటీ ఇన్ ఇండియా ఇది. ఎందుకంటే ఒక సొసైటీలో 250 మంది సభ్యులు ఒక్క డ్యూ లేకుండా కూడా 33 సంవత్సరాలు నిర్విరామంగా నడుపుతున్న సొసైటీ ఇండియా మొత్తంలో మన సొసైటీ. ఇంకోటి 52 సంవత్సరాలు 53 సంవత్సరాలు రిజిస్టర్డ్ గా ఒక సొసైటీ అంటే తెలంగాణ వీరభద్రే వీరముష్టి సంఘం, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ వీరముష్టి సంఘం. ఈ రెండు 50 సంవత్సరాలు గోల్డెన్ జూబ్లీ హైదరాబాద్ లో చేసుకోవడమే కాకుండా ఈ గోల్డెన్ జూబ్లీ న్యూఢిల్లీలో చేసినాం. న్యూఢిల్లీలో చేసినప్పుడు అక్కడ ఉండే అత్యంత సుప్రీంకోర్టు లాయర్ అడ్వకేట్, సుప్రీంకోర్టు అడ్వకేట్ ఎవరైతే మనకి జాతీయ కమిటీ రిజిస్టర్ చేయడానికి హెల్ప్ చేశారో అతను యునానిమస్ గా మనకు సపోర్ట్ కొట్టాడు. అందులో మనకు కొండగారు ఉన్నారు, సినాన్ ఉన్నాడు ఆ టీమ్ లో. మన అంటే ఒక సొసైటీ 50 ఏళ్ళు నడవడం అనేది చాలా అంటే చాలా రేర్ అనమాట. వీళ్ళ స్ఫూర్తి తీసుకొని మేము డిఎన్టీ ఫౌండేషన్ అనేది స్థాపించాము. డిఎన్టీ ఫౌండేషన్ యాక్టివిటీస్ ఏంటంటే మనకు డిఎన్టీ అంటే చాలా మందికి తెలియదు, కానీ మనం అందులో డిఎన్టీ సభ్యులం. డిఎన్టీ అంటే డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్. డీనోటిఫైడ్ నొమాడిక్ ట్రైబ్స్ ఇది మనకు తెలియకుండానే మనం ఇందులో ఇంక్లూడ్ అయిన హిస్టరీలో. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? 1200 years నుంచి స్టార్ట్ అయింది. ఈ వివరాలన్నీ కూడా మనకి సావనీర్ బుక్లో మనకి మొదటి సావనీర్ బుక్, రెండో సావనీర్ బుక్ లో చాలా విషయాలు కూడా రాయడం జరిగింది. మన స్టూడెంట్స్ చాలా మంది సావనీర్ బుక్ రిలీజ్ చేసినప్పుడు మన పెద్దలు కూడా ఎవరు కూడా దానికి చాలా మంది అంటే 1999 లో మనకు సావనీర్ రిలీజ్ అయింది శివజీపురప్పుడు. ఆ సావనీర్ చాలా మంది ఒక బుక్ అనుకున్నారు, కానీ అది 25 ఏళ్ళ తర్వాత అదొక బుక్ కాదు, ఒక గని అయింది. అది మనకి ట్రెజరీ అంటదండి. ఏం ట్రెజరీ? మన హిస్టరీ అంతా నిశ్చయితమైన ట్రెజరీ బుక్. అదే బుక్ మళ్ళీ 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ మనము గోల్డెన్ జూబ్లీకి మళ్ళీ దాన్ని 25 ఏళ్ళ వరకుని మళ్ళీ 50 ఏళ్ళ వరకుని మన హిస్టరీని మొత్తం కూడా మనం గోల్డెన్ జూబ్లీ బుక్ లో డిస్టైబింగ్ అయింది. ఈ బుక్ రాయడం వల్ల ఏమవుతుంది? మనకి ఎంతమందికి అడ్వాంటేజ్ అవుతుంది? ఎవరికి చేసి బుక్ లాభం ఏంటనేది మనకి తెలియకపోవచ్చు, కానీ ఈ పిల్లలకు అదే గోల్డెన్ బుక్ అవుతుంది. ఈ పిల్లలకి గోల్డెన్ బుక్ అవుతుంది. ఎందుకంటే నేను 2019 September 14 నేను సంచార జాతి యాక్టివిటీస్ లోకి ఎంటర్ అయ్యాను. ఇదే సుందరరాజు నేపథ్యంలో మొట్టమొదటిసారిగా నేషనల్ బీసీ డిఎన్టీ చైర్మన్ దాదా ఇదాతే గారు కమిషన్ రాశారు. ఆయన ప్రోగ్రామ్ చేసినప్పుడు మొట్టమొదటిగా నాకు యాంకరింగ్ చేసే అవకాశం వచ్చింది. ఆ ప్రోగ్రామ్ స్టేజ్ అంతా కూడా నాకు యాంకరింగ్ చేయడానికి శ్రీ అబ్దుల్ గారు అవకాశం ఇచ్చారు. ఆ రోజు నేను చదువుతుంటే అసలు నేను డిఎన్టీ స్పెల్లింగ్ తెలియాలని నాకు సుఖపడ్డాడు. ఆయన నాకు ఇచ్చిన బుక్స్ కానీ ఆయన ఇచ్చిన నాకు ఒక సబ్జెక్ట్ కానీ ఈ రోజు నేషనల్ లెవెల్లో మనం సంచార జాతుల్లో ఎందుకున్నామని పరిశోధన
లాస్ట్ 4 years నుంచి నేను అనేక గ్రంథాలు చదివాను, అనేక హిస్టరీ బుక్స్ చదివాను, అనేక డ్రాఫ్టింగ్ కమిటీస్ లో నేను ఉన్నాను. ఎందుకన్నానంటే ఈ సబ్జెక్ట్ ని ముందుకు తీసుకుపోవాలంటే మనకి ఎక్కడ వీరముష్టి అనే పదం చాలా తక్కువ బుక్స్ లో రిటర్న్ దొరికింది. ఆ వీరముష్టి అనే పదం ఎక్కడెక్కడ బుక్స్ లో ఉందని శోధించి ఈరోజు మనకి మొట్టమొదటిగా వీరముష్టి పదం ఏ బుక్ లో రికార్డ్ అయిందంటే 1889 లో ట్రైబ్స్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆఫ్ సదరన్ ఇండియా అని ఎడ్గర్డ్ టస్టన్ అని కాలిఫోర్నియా యూనివర్సిటీలో రాసిన బుక్ ఉంది మన పేరు. 1899 ఎందుకు రాసినట్టు మన బుక్ పేరు వీరముష్టి ఎందుకు రాసినట్టు వీరముష్టి ఎందుకు రాసినట్టు మరి ఏంటి చరిత్ర అంటే దానికి మళ్ళా ముందు పోతే 1871 క్రిమినల్ టైప్ యాక్ట్ వస్తుంది. మనం చాలా మంది ఈరోజు వీరముష్టికి భాష ఉంది, మంకాడు, కుచ్చుగాండు, దానిపూర, నచ్చుడు, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ ముందు మన యొక్క భాష ఇది గూఢాచారి భాష. ఈ గూఢాచారి భాష ఎందుకు వచ్చింది? మన వాళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో 1600 years లో మన వాళ్ళు కాకతీయ సామ్రాజ్యంలో దారపాలకులు ఉండేవాళ్ళు, మన వాళ్ళు యుద్ధకళలు నేర్పేవాళ్ళు, గూఢాచారి వ్యవస్థలో పనిచేసేవాళ్ళు. అప్పుడు కొన్ని కులాలు 5-6 కులాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ భాష నేర్చుకొని వీరు గూఢాచారి వ్యవస్థలో పనిచేయడానికి ఉపయోగించిన భాష అది. అందుకే ఈ రోజు కూడా పుస్తకాలు వచ్చిన దానికో అంటే మనకు తెలియదు. నేను మొన్న ఒక 2023 జంగమల బస్సు పోతుంటే మీరు ఎస్కార్ట్ తోని మీరు పోయినప్పుడు పోలీస్ మాకు ఎస్కార్ట్ ఇస్తారు, మా మెంబర్ కి ఎస్కార్ట్ తో వస్తుంటే ఊరు ఊరంతా పారిపోయింది. కుచ్చుగాలు వచ్చారు దాటుకుంటారు, కుచ్చుగాలు వచ్చారు దాటుకుంటారు. ఇది వాస్తవం. ఇది ఎందుకంటే వాళ్ళు ఈ రోజు కూడా దొంగలు అనే భయంతో బతుకుతున్నారు. మనది మాత్రం అదృష్టం డాక్టర్ పొన్నాల యాదగిరి గారికి ఈ సభాముఖంగా మనందరూ కూడా చప్పట్లు కొట్టి ఒకటి తెలియాలి ఏంటంటే 1972 మన కమిటీ స్థాపించకపోతే ఈ రోజు కూడా మనం కూడా అదే పరిస్థితులు ఉండేవాళ్ళం. ఈ ఎప్పుడైతే మన కేంద్ర కమిటీ ఏర్పడ్డదో, కేంద్ర కమిటీలో మన యాక్టివిటీస్ పెరిగినాయో దానికే మనకి ఈ రోజు మనం ఈ ఎడ్యుకేషన్ లో డెవలప్ అయినాం. ఇంకా సంచార జాతుల విషయానికి వస్తే మనము 1871 క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ లో మన పేరు వీరముష్టి లేదు, నెత్తికోతలో ఉంది. నెత్తికోతలు అనే కమిటీ పేరు 1871 క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ బుక్ లో ఉండడం వల్ల 1970లో అనంతరామన్ కమిషన్ ఎవరైతే అన్ని మనకు BCAలో మన కులం చేర్చిందో అతను రిపోర్ట్ లో మనకి ఏం రాసిందంటే నెత్తికోతలకి వీరముష్టికి సారూపత అంటే సిమిలారిటీస్ ఉన్నాయి, వీళ్ళ కులాల్లో వీళ్ళ పద్ధతులు ఒకటే కాబట్టి వీళ్ళు కూడా క్రిమినల్ టైప్స్ అని నాకు ఆ పేపర్ మొన్న దొరికింది. మన సుందర విద్యాలయంలో ఒక ప్రోగ్రామ్ లో ఒకటి చూపెట్టాం అనంతరామన్ కమిషన్ రిపోర్ట్ ఒరిజినల్ దాంట్లోకైతే ఫోటో తీసినాను. అందుకే నేను ఒక చిన్న సబ్జెక్ట్ ఏంటంటే ఇందాక స్త్రీలకు ఒక మాట ఉంది. నేను 83 మార్కులు వచ్చినాయి, నాకు గవర్నమెంట్ ఫీజు వచ్చి సీట్ వచ్చినా కానీ ప్రైవేట్ లో పోయినప్పుడు నాకు సీట్ వచ్చిందని. ఆ సీట్ వచ్చినప్పుడు నాకు BCAలో ఉన్నందుకు 50% డిస్కౌంట్ వచ్చిందండి. యాక్చువల్ గా 50% డిస్కౌంట్ రావడము ఆ గ్రూప్ లో ఉన్నందుకు ఆమెకు సీట్ కూడా వస్తుంది. అందుకే మనం ఎప్పుడు కూడా మన కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడద్దు. ఇక్కడ ఎంతమంది మనం వీరముష్టి చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు స్టూడెంట్స్? దయచేసి ఎవరు కూడా సిగ్గుపడద్దు. ఇది దీనికి బాగా చరిత్ర చాలా కూలంకుషంగా బుక్కులలో లిఖించబడ్డది. ఇది మొన్న నాకు ఇంకో బుక్ దొరికింది, మన నొమాడిక్ ట్రైబ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. ఆ బుక్ లో 2008 ఒక PhD చేసిన అతను సదానందం అని. ఆ సదానందం ఎవరైతే రిఫరెన్స్ తీసుకుందో ఆ రిఫరెన్స్ తీసుకున్న వారి పేర్ల కాటపల్లి వీరయ్య ముసరాంబ, కాటపల్లి పొన్నాల నరగారి చిక్కడపల్లి, మన కాటపల్లి మిట్టపల్లి పెద్ద వీరసాబ్ అని చెప్పి మన వాళ్ళ పేరు 25 మంది పేర్లు బుక్ లో రాసినాయి. అంటే ఇవన్నీ హిస్టరీ మనం శోధిస్తేనే వస్తుంది. మనము ఎప్పుడు కూడా కులం పేరు చెప్పుకోవడానికి సిగ్గుపడవద్దు. సిగ్గుపడితే ఏమవుతుంది? ఈరోజు మనం స్టైల్ గా మనం వీరభద్రి అని మార్చుకున్నాం, కానీ మంచిదే స్టూడెంట్స్ చెప్పుకోవడానికి బాగుంటది. కానీ కులాలు ఏర్పడ్డప్పుడు BCAలో మనం ఉండడానికి కారణమైన పేరు మాత్రం వీరముష్టి. ఎందుకంటే క్లాసెస్ అంటారు. ఈ రోజు మనం బ్యాక్వర్డ్ క్లాసెస్, బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, డిఫరెన్స్ తెలుసుకోండి. క్లాసెస్ అంటే పీపుల్, క్యాస్ట్ అంటే కులం. కులం వేరు, పీపుల్ వేరు. ఎవరైనా పీపుల్ గా ఉండొచ్చు, బ్యాక్వర్డ్ ఉండదు, కానీ కులం మాత్రం అట్లా కాదు. కులం ఒక ప్రాతిపదికన ఏర్పడుతుంది. ఆ ప్రాతిపదిక ఏర్పడడానికి మనం TNT గా ఉన్నాం, Denotified Nomadic Tribes సంచార జాతులు.
ఇది మనకి ఎవరు వచ్చింది కాదు, మనకు గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ మనకు దొంగలని చేసిన ముద్రకి మనం అందులో ఉండాల్సి వచ్చింది. కాబట్టి మనం ఎప్పుడు కూడా లైఫ్ లో మీరు ఇప్పటి కూడా గుర్తుపెట్టుకోండి, మీకు రిజర్వేషన్ కావాలనుకున్న మీ రోజులు మీ పేరు పక్కకు వీరముష్టి నెత్తి కోతలు అనేది 100% ఉండాలి. అది లేని రోజు కంపల్సరీ మీకు అన్యాయం జరుగుతుంది. మనకు బీసీ కమిషన్ కి మన స్టూడెంట్స్ వచ్చారు, మన పిల్లలు అందరు చేంజ్ చెప్పండి ఎవరో స్టూడెంట్స్ వచ్చారు. ఆ స్టూడెంట్స్ లా మహిళ గురించి మన మహిళ ఒక లెటర్ రాసింది 5th క్లాస్ అని. ఆమెకి బీసీ కమిషన్ ఎంక్వైరీ చేసి నువ్వు ఎందుకు లెటర్ రాసినావు అంటే నాకు మా పెద్దలు చెప్పారు నేను రాసినాను. ఆ డే ఆమెకు ఉంది 5th క్లాస్ అమ్మాయి. నేను ఇది ప్లీజ్ ఇక్కడ పిల్లల నుంచి కానీ హెల్త్ సంఘం స్టూడెంట్స్ అందరూ కూడా ఇది కంటిన్యూ చేయండి, దీనివల్ల చాలా లాభాలు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మనం మన సెంట్రల్ సంఘం వాళ్ళే మనకి చెప్పారు ఏంటి, మనకి వీరముష్టి చెప్పుకోవాలంటే కొంత ఇది ఉందని చెప్పేసి నేను ఒక 10 years బ్యాక్ 10 to 12 years బ్యాక్ ఉన్నప్పుడు నాకు సెంట్రల్ సంఘం నుండే చెప్పారు ఏమనంటే మీరు వీరముష్టి అంటే మనకి చెప్పుకుందామని మనం ఢిల్లీ గ్రూప్ ప్రోగ్రామ్ కూడా చేశారు, వీరభద్రే పెట్టారు. ఇక్కడ ఏమైందంటే మన దాంట్లో మనకే కరెక్ట్ గా స్పష్టంగా తెలియదు. ఎందుకంటే ఇప్పుడు నా పెద్ద కొడుకుకి నేను వీరభద్రి అని పెట్టించాను, ఎందుకంటే మీరు చెప్పిన తర్వాతనే ప్రెసిడెంట్ సెక్రటరీ డిక్లేర్ చేసిన తర్వాత నేను క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఏమైందంటే ఖచ్చితంగా మీరు ఏంటంటే అట్లాంటి ప్రతి ఒక్కరు ఫేస్బుక్లలో వీరముష్టి అని చెప్పేసి పెట్టమని చెప్పండి, మీద తర్వాత మీరు ఏది అన్నారో దాని మీద నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ ఏంటంటే వీరభద్రని ఇప్పుడు వీరభద్ర పెడతామా వీరముష్టి పెడతామా అని దాని మీదనే ఇంతకుముందు ఒక కమిటీ కూడా ఏర్పడింది. ఏది దానికి రాదు, వాళ్ళు వీరభద్రి అంటే ఓకే అన్నారు, వీరముష్టి దీంట్లో మీరు కరెక్ట్ గా డిఫరెన్స్ చేసేసి అంత ఇట్లాంటి చాలా క్లిష్టంగా చేసేస్తున్నారు. దానికి ఏదైనా ఒక కరెక్ట్ సొల్యూషన్ తీసుకొచ్చి కరెక్ట్ గా ప్రాబ్లమ్ రిజాల్వ్ అయ్యేటట్టు చేస్తే బాగుంటుందని నా ఒక విజ్ఞప్తి. అంతే ప్రవీణ్, నువ్వు చెప్పింది 100% కరెక్ట్. ఇదే సంఘంలో ఇదే హాల్లో 1995లో ఒక రిజల్యూషన్ పాస్ చేశారు. ఏమని తెలుసా, ఇక్కడ నుంచి మనం వీరముష్టి పేరుకి వీరభద్రి అని పెట్టుకుందామని చెప్పి ఇదే సంఘంలో మనం రిజల్యూషన్ చేసాం. 96లో మనకి ఈ రిజల్యూషన్ ప్రకారం, ప్లీజ్ అందరు స్టూడెంట్స్ వినండి, చాలా ఇంపార్టెంట్. 96లో ఇదే రిజల్యూషన్ కి వీరభద్రియ అనే పేరు యాడ్ అయింది. ప్రవీణ్ మనకి వీరభద్రి అనేది సినానిమ్ గా జీవో రిలీజ్ అయింది. ఓకే, 2000 వరకు కూడా మన వీరభద్రి గుర్తు చూడండి, వీర విజయం అని ఉంటుంది, దాని మీద ఆంధ్రప్రదేశ్ వీరభద్రి అని ఉంది, వీరముష్టి బ్రాకెట్ అని లేదు. ఎందుకు వినండి, జస్ట్ ఇచ్చేసారు. తర్వాత ఈ రోజు ఏమైందంటే కమిషన్ వేసింది. మనం కూడా ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మన పేరు వీరభద్రి అనే ఉండాలి. మెయిన్ నేమ్, ప్రైమరీ నేమ్ అంటారు వినండి, ప్రైమరీ నేమ్ షుడ్ ఆల్వేస్ బి వీరభద్రియా. ప్రైమరీ నేమ్ తర్వాత సెకండరీ నేమ్ ఉంటుంది కదా, ఏదైనా విషయం బ్రాకెట్ పెడితే ఏమవుతుంది సెకండరీ నేమ్ అవుతుందా, అవునా కదా? ఏదైనా విషయం మనము బ్రాకెట్ విషయం ఏదైనా ఇంగ్లీష్ ప్రకారం కానీ గ్రామటికల్ గా కానీ ఒక పేరుకి కానీ ఏదైనా వస్తువుకి కానీ బ్రాకెట్ ఉంటే ఏంటంటే ఇన్నర్ వర్డ్ విల్ రిఫ్లెక్ట్ ద మీనింగ్ ఆఫ్ అవుటర్ వర్డ్, అదే బ్రాకెట్ లో ఉండాల్సింది. కాబట్టి మనం ఏం చెప్తున్నాము, ఇంత ముందుకు వీరభద్రే వీరముష్టి ఉంటుండే, ఇప్పుడేమంటున్నాము వీరభద్రే బ్రాకెట్ లో వీరముష్టి ఉండండి, మన క్యాస్ట్ సర్టిఫికేట్ మాత్రం వీరభద్రే వస్తుంది. మీరు ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను, వీరభద్ర తీసుకుంటే వీరభద్ర వస్తుంది, వీరముష్టి నెత్తిపోతలని రావట్లేదు, వీరముష్టి మాత్రమే వస్తుంది. వీరముష్టికి నెత్తిపోతలు ఉంది బ్రాకెట్ లో, కానీ వస్తలేదు. ఎందుకంటే బ్రాకెట్ లో ఉన్నదానికి తీసుకోరు, అది రికార్డ్స్ లో ఉంటుంది. రికార్డ్స్ లో ఉన్నంత వరకు మనం సేఫ్, రికార్డ్ లేనప్పుడే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఈ విషయం మీద మనం ఇంకా డిస్కషన్ చేద్దాం మనకు కావాలంటే కోరుకుంటే. నాకు ఈ అవకాశం డిఎన్టీగా ఎందుకు వచ్చిందంటే, మేము పోరాడుతుంది ఏంటంటే మనకి క్యాస్ట్ సర్టిఫికేట్, డిఎన్టీ క్యాస్ట్ సర్టిఫికేట్ రావాలని చెప్పి మనము పోరాడుతున్నాము. 1970 కన్నా ముందు చదువుకున్న వాళ్ళందరూ కూడా నోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ క్యాస్ట్ సర్టిఫికేట్ వచ్చింది. నాకు తెలిసి నరమామ వారి వాళ్ళ ఏజ్, తాత ఏజ్ వాళ్ళందరూ కూడా డినోటిఫైడ్ నోమాడిక్ ట్రైబ్స్ క్యాస్ట్
సర్టిఫికేట్ వచ్చింది. ఆ సర్టిఫికేట్ మీద చదువుకున్న వాళ్ళకి స్పెషల్ కేటగిరీలో ఉండే అది అనవసరంగా మిస్ అయిపోయింది మనం 1970 దాంట్లో. ఈరోజు మనం ఆల్ ఇండియా లెవెల్లో మనం కొట్టాడుతుంది ఏంటంటే బీసీగా ఉంటే బీసీ డిఎన్టీ రావాలి, ఎస్సీగా ఉంటే ఎస్సీ డిఎన్టీ రావాలి, ఎస్టీగా ఉంటే ఎస్సీ డిఎన్టీ రావాలని చెప్పి మనం చేయడం చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా దీని మీద చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ 1 year లోపల మనకి డిఎన్టీ సర్టిఫికేట్ వచ్చేటట్టు చేస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెప్తున్నాను. దయచేసి మాకు మా అధ్యక్షుడు గారు మన ఒకటి చెప్పారు ఏంటంటే డిఎన్టీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత మనం షార్ట్స్ కప్పుకోవద్దని చెప్పి మనం తీర్మానం చేస్తున్నాం. థ్యాంక్ యూ, అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు ఈ రోజు సమావేశంలో చర్చలో చిత్రంగా వీరముష్టి వీరభద్రియ అనే మన కులం పేర్లు మీద అసమర్థమైన చర్చ చిత్తరంజన్ గారు, తర్వాత మన అంటే ఇద్దరు కలిసి చర్చ తీసుకొచ్చారు. అసలు వీరముష్టి వీరభద్రియ ఎప్పటికైనా వీరముష్టి మూలం, వీరభద్రియ పర్యాయ పదం అంటే దానికి రెండవ పేరు పెట్టడం జరిగింది. అయితే రెండుటికి ఒకటే కారణం ఏంటంటే ఒకటే అంశం ఉన్నది. మూలం వీరభద్రుడు, మన కులదైవం వీరభద్రుడు. కాకతీయ పరిపాలనలో మన వీరముష్టులు, అసలు వీరముష్టి అంటే ముష్టి అనుకోవడం కాదమ్మా, అక్కడ ముష్టి అంటే పిడికి అంటే మన వీరముష్టులు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతి ఊరికి బాడీ గార్డ్స్ లాగా ఆ ఊరికి సంరక్షకులుగా ఉండేవాళ్ళు. అయితే సైన్యంలో వాళ్ళ పారామిలిటరీ ఫోర్స్ లాగా మన వీరముష్టి వాళ్ళు ఉండేవాళ్ళు. తర్వాత ఎప్పుడైతే ఈ కాకతీయ పరిపాలన తర్వాత తర్వాత ఇంతకుముందు చెప్పినట్టు 1999లో అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గజెట్ నోటిఫికేషన్లో కూడా ఈ ప్రిన్సిపల్ స్టేట్స్ అంటే అప్పుడు నైజాం స్టేట్ అప్పుడు మన దాంట్లో సో ఈ వీరముష్టి పదాన్ని మేము ఎప్పుడు మార్చుకుంటూ గర్వంగా పెంచుకోవాలి. అయితే వీరభద్రియ అంటే వీరముష్టి అంటే వీరభద్రియ అంశంతో పుట్టిన మన దక్షిణేశ్వరంలో మన ఉద్భవించిన మన వీరముష్టి వాళ్ళు వీరభద్రుడు వీరముష్టి వీరభద్రియులు వచ్చింది. అయితే ఇది మన ఢిల్లీలో మన వీరభద్రియ పేరు యాడ్ చేయడానికి చాలా మన వెళ్ళినప్పుడు కూడా మన పార్లమెంటు హౌస్లో డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అక్కడ క్లియర్ చేసి మన పేరు యాడ్ చేయాలి. కాబట్టి ఏంటంటే గర్వంగా మీరు వీరముష్టి పేరు చెప్పుకున్నా సంతోషమే, వీరభద్రియ పేరు చెప్పుకున్నా నెక్స్ట్